వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనేది. అయితే మనం అయితే మొన్న చూసాము, కవితక్కను అయితే అరెస్ట్ చేశారు. 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. మరి అవి ఏ విధంగా అరెస్ట్ చేశారని కొంతమంది అయితే అక్కడ ధర్నాలు అయితే చాలా చేశారు, ధర్నాలు చేశారు. ఆ అక్కను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి. అన్ని జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఈడీ అధికారులు అయితే ఇన్లేరు, అరెస్ట్ అయితే చేశారు. అదే రోజు ఢిల్లీకి అయితే తీసుకోవడం జరిగింది. అదే విషయం మీద మనతో మాట్లాడడానికి చార్మినగర్ వైస్ ప్రెసిడెంట్, మహిళా ప్రెసిడెంట్ మంజుల రాణి అక్క అయితే ఉన్నారు. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎట్లున్నారు అక్క? ఫస్ట్ బానే ఉన్నాం. ఎట్లాగ కవితక్క అరెస్ట్ అయింది, అరెస్ట్ ఎలా చూస్తున్నారు? అసలు ఇప్పుడు ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీలు, ఎలా ఉంది టాక్, ఎలా ఉంది బీఆర్ఎస్? ఫస్ట్ అయితే కవితక్క అరెస్ట్ గురించి అయితే మాకు బాధాకరం ఉన్నదమ్మా. ఒక మహిళను టార్గెట్ చేసింది. ఇప్పుడు ఎట్లా అంటే కూటమి ఎందుకంటే ఇక్కడ మోదీ, ఇక్కడ రేవంత్ రెడ్డి కలిపి చేసిందే ఇది అని ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. గత సంవత్సరం నుంచి ఇది కేసు ఉన్నది, కానీ ఇప్పుడు ఎలక్షన్ల ముందే దీన్ని ఎందుకు తీసుకొచ్చిందో ఎవరికి అర్థం. ఆల్రెడీ 19 తారీఖు వరకు అక్కది ఉండే, దాన్ని అంత తొందర ఎందుకు పడ్డారు ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ సడన్ గా అది తనిఖీలు అని చెప్పేసి వచ్చి అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొని వచ్చి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్స్ కూడా బుకింగ్ చేసుకొని వచ్చిందంటే ఒక అంటే అంటారు కదా, అంతా పకడ్బందీ ప్లానింగ్ మొత్తం అంతా ఒక అంటే మొత్తం ఇది కంప్లీట్ గా అందరు కలిసి చేసింది. ఎలక్షన్ల ముందు వీళ్ళని ఎట్లా దెబ్బతీయాలనే మాట మెయిన్ కేసీఆర్ గారు సార్ని తట్టుకోలేక ఆయన మీద ఏమి ప్రయోగించినా ఉపయోగం పడదు కాబట్టి తన బిడ్డను ఉపయోగించుకొని అంటే ఆమెను ఒక ఉచ్చులో చిక్కించుకొని పడేసి ఈడ దాకా తీసుకొని వచ్చింది. అంతే, అంతకు మించి ఏంటంటే బర్త్డే కూడా మధ్యలో జరిగింది. బర్త్డే కూడా ఆనందం. బర్త్డే పక్కన పెట్టేసి అమ్మా 13th రోజు మేము అందరం అక్కడనే ఉన్నాము. చాలా మంచి అంటే అసలు ఎవరు ఊహించుకోకుండా వీళ్ళందరూ బాగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ డే నుంచే ఎలక్షన్ ది అది పడ్డది కోడు. ఆ రోజు నుంచేనేమో అక్కదైన రోజు 3:30-4 గంటలకు నుంచి ఉన్నది కాబట్టి ఏం చేసిందంటే అసలు ఊపిరి అంటే తీసుకోకుండానే ఇది ఖచ్చితంగా చేసుకొని వచ్చిండ్రు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు కేసీఆర్ గారిని తట్టుకోలేకనే ఇదంతా ప్లానింగ్. నిజంగా మరి ఒక తెలంగాణ మహిళగా లిక్కర్ స్కామ్ చేసిందని అంటారా? నిజంగా చాలా మంది అంటారు చేసిందని అంటున్నారు. తెలంగాణ మహిళలకి అగౌరవాన్ని పరిచేటట్టు చేసిందని అంటా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఒక మాట నమ్మ, తెలంగాణ మహిళ అని అన్నప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ అని అన్నాడు నరేంద్ర మోడీ. ఈ రోజు మన రేవంత్ రెడ్డి సార్ ఏమో ఆయన ఏమనుకుంటుండంటే 6 గ్యారంటీలలో మహిళలకే ప్రాముఖ్యత అని చెప్పిండు. ఈ రెండిట్లలో ఆయన అట్లా అంటుండు, ఈయన ఇట్లా అంటున్నప్పుడు ఒక మహిళ మీద ఎట్లా కక్ష చేస్తున్నారు? ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కేసీఆర్ సారు ఇట్లనే కక్ష సాధించినుంటే ఈ రోజు ఏ కాంగ్రెస్ గాడు, ఏ బీజేపీ గాడు ఇప్పుడు మన తెలంగాణలో ఉండకపోతుండే. అప్పుడు ఓన్లీ కేసీఆర్ గారు ప్రగతి మీదనే చూపించారు. ఇట్లా కక్ష సాధించాలనుకుంటే ఎవ్వరు మిగిలేదు కాదు. 10 సంవత్సరాల పాలనలో ఎవరి మీద కేసీఆర్ సారు ఎన్ని బూతులు తిట్టినా, ఎంతమంది ఏమన్నా కానీ పార్టీ కార్యకర్తలను కూడా ఏమననీయకుండా మనము మన దాంట్లో లేదు అవన్నీ తిట్టు బూతులు ప్రారంభించి ఇవన్నీ చేస్తుంటే ఈ రోజు మా కార్యకర్తలకు కూడా అననీయకపోతుండే సార్. ఎందుకంటే సార్ నన్నా మమ్మల్ని అన్నట్టు అని చాలా బాధపడేది. కానీ సార్ అని నీయకుండా ఒక సంస్కారవంతమైన పార్టీ మనము అదాన్ని 10 సంవత్సరాలు తీసుకొని వచ్చినాక ఈ రోజు వీళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారు. అదే పద్ధతి కేసీఆర్ ఉంటుంటే ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే ఉంటుండే. అదే పద్ధతిలో మేము ఉంటుంటే ఈ రోజు మోదీ ఒక ఆడపిల్లని ఎట్లా టార్గెట్ చేస్తారు? ఈ రోజు 150 మంది ఉన్నారు అందులో కేసులో. మా టార్గెట్ ఏం లేదు, అదే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు అట్లా అన్ని ఉంటే 120-150 మందిలో మళ్ళీ కవితక్కని ఒక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేసిరు? కవితక్కని ఒక్కదాన్ని ఎందుకు కనిపిస్తుంది? మెయిన్ పిల్లర్ తనే ఉందని అంటున్నారు. మెయిన్ పిల్లర్ ఎందుకు లేరు? ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఉన్నారు. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రికి బెయిల్ వచ్చేసింది. ఒక మహిళ మీద ఇంతగానం చూపించడము కేసీఆర్ ని తట్టుకోలేకనే ఇద్దరు అసమర్థులు కాబట్టి కేసీఆర్ ని తట్టుకోలేక తన బిడ్డను చూపిస్తున్నారు. అది కూడా ఒక మహిళ మీద ఇంతగానం చూపించడం ఏందిరా నాయన? మీకు అంత దమ్ముంటే మొగోళ్ళ మీద చూపియండి. ఆ కేసులో 150 మంది ఉన్నారు. 150 మందిని కాకుండా కవితక్కనే ఎందుకు టార్గెట్ చేసిండ్రు? ఉండొచ్చు కవితక్క దానిలో ఉన్నదని అంటున్నారు, లేదని అంటున్నారు. అది ప్రూఫ్ అయినాక మాట్లాడండి. అది ప్రూఫ్ కాకుండా 150 మందిని టార్గెట్ చేయండి. 150 మందికి మీడియా వాళ్ళు పోండి. 150 మందిని ఎందుకు చూపిస్తలేరు? ఎవరు కనిపిస్తలేరు కదా. మళ్ళీ కేజ్రీవాల్ మీద ఇంత చూపిస్తుండ్రా? ఒక ముఖ్యమంత్రి కదా, మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం కూడా ఆయన ఉన్నాడు, మళ్ళీ ఆయన ఎందుకు చూపిస్తలేరు? ఇంతగానో
కేసీఆర్ ని తట్టుకోలేకనే ఇదంతా చూపిస్తుంది. మొత్తానికి రాజకీయ కోణం ఉందని అంటారా, లేకుంటే అక్కడ రాజకీయ కోణం కాదు, కుట్ర, ఇది మొత్తం కుట్ర. కేసీఆర్ ని చెప్తున్నా కదా, కేసీఆర్ ని తట్టుకోలేకనే, ఒక్క మొగోన్ని తట్టుకోలేకనే వీళ్ళందరూ ఇట్లా. కాదు, కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ ని చూపించాలని వాళ్ళ బిడ్డ మీద కానీ కేసీఆర్ మీద చూపించలేరు కదా, ఆయన మీద ఏం లేదు కదా, ఏం చూపిస్తలేరు. వీళ్ళు అక్కను టార్గెట్ చేసిండ్రు, వాళ్ళు ఎవరో అక్క పేరు మీద చెప్పిండ్రు అది ఇది అని చెప్పేసి అక్కను టార్గెట్ చేసిండ్రు. అంతకుమించి ఇంకా ఎక్కడ ఏమి లేదు. మళ్ళా మా కవితక్క మళ్ళీ ముత్యం లాగానే బయటకు వస్తుంది. తెలంగాణ బిడ్డ ఎట్లయితే ఉద్యమాల గడ్డ మీద ఆమె చూపించిందో ఈ రోజు మళ్ళీ ఖచ్చితంగా మా కవితక్క అట్లనే వస్తుంది. ఎన్నో ఇట్లాంటి ఎదుర్కొన్నది ఆమె. 2 సంవత్సరాల నుంచి తనని ఎంత చిత్రవద చేపిస్తుందో ఆ ప్రతి ఆడపిల్ల చూస్తున్నది. ఈ రోజు ఆమె మీద బురద జల్లిందంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు కదా. ఇంత 150 మందిలో ఏ ఎవరిని పట్టండి, ఈమెను ఒక్కదాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు మేము అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఇప్పుడైతే 7 రోజులు అయితే జ్యుడిషియల్ కస్టడీ కూడా వేశారు. మీ లాయర్ నుండి ఎటువంటి సమాచారం మీకు వస్తా ఉంది, ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయి? లాయర్ నుండి అంటే ఈ రోజు మళ్ళీ మనము ఈ రోజు ఇల్లీగల్ గా అరెస్ట్ చేసిందని చెప్పేసి కోర్టులో నిన్ననే పిటిషన్ వేసిండ్రు. అది ఇంకా స్వీకరించలేదు. ఈ రోజు స్వీకరించిన తర్వాత దాని మీద కూడా కొట్లాడుతుంది అక్క. ఇవన్నీ మనం ఎందుకంటే ప్రజలను వేరే కోణంగా ఆలోచించడానికి. ఈ వేస్ట్ గాడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే 6 గ్యారంటీలు అడుగుతున్నారు. మోదీకేమో ఇప్పుడు ఎలక్షన్లలో సీట్లు బాగా కావాలి. ఇద్దరు కలుపుకున్నారు, బాయ్ బాయ్ అని అన్నారు. మొన్న వచ్చిన మీటింగ్ లో మేరా చోటా బాయ్ బడే బాయ్ అన్నట్టు చూపించుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వేరే తిరిగి అంటున్నారు కదా, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసిన కుట్రలే ఇది కావాలని. ఇప్పుడు అవన్నీ అనే కదా వాడు గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు. ఇప్పుడు కూడా అట్లనే అంటారు, ఇప్పుడు కూడా అట్లనే అంటున్నారు. కవితక్కని జైలుకు పంపించారు. అట్లా సింపతి చూపించేది ఉంటే మళ్ళీ ఎలక్షన్, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే చూపించేది. అట్లా చూపించుకునేది ఉంటే పబ్లిక్ అంత పిచ్చోళ్ళు అయితే కాదు కదా. అట్లా చూపించేది ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో చూపిస్తుండే అబ్బు ఉద్యోగాలు అది అది ఇది అని చెప్పేసి పబ్లిక్ ను చూపించింది. ఇప్పుడు ప్రజలకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 6 గ్యారంటీలలో ఒక్కటి పూర్తి చేయలేదు. ఎలక్షన్ కోడ్ అన్నావు, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి కోణం చూపియాలి కదా, కవితక్క మీద చూపియాలి. బండి సంజయ్ ఒక 1 year 2 ఏళ్ల నుంచే చెప్తున్నాడు కవితక్కను అరెస్ట్ చేస్తారు, కవితక్కను అరెస్ట్ ఇవన్నీ వీళ్ళ ప్లానింగ్ తోనే చేసిండ్రు. గవర్నమెంట్ కేసీఆర్ ని తట్టుకోలేకనే, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ బాపును తట్టుకోలేకనే ఇవన్నీ చేసారు. ఇంత తొందరగా ఇక్కడ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు ఉన్న ప్రగతి ఏ స్టేట్ లో ఉన్నదో ఇదే మోదీ గారిని చూపిమని చెప్తున్నా. ఇదే రేవంత్ రెడ్డి తన పాలన ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది. కర్ణాటకలో ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేసిండ్రు ఈ 3 నెలల్లో 100 రోజులు అని అంటున్నాడు. 100 రోజులలో ఏం చేసినావు రా నాయనా నువ్వు? 100 రోజులలో నేను 6 గ్యారంటీలు ఎక్కడ చేసినావు? అది చెప్పడం మట్టుగా ఇంకేం లేదు. ఒక బస్సు మాత్రం ఒకటి చూపిస్తున్నాడు. ఆ బస్సులో కూడా కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప రోజు ఎంతమంది తిరుగుతారు బస్సులలో? రోజు ఎంతమంది తిరుగుతారు? ఈ రోజు వైట్ రేషన్ కార్డులు అంటున్నాం. వైట్ రేషన్ కార్డులలో మనకు 30 లక్షల మందికి మీరు లబ్ధిదారులు అన్నట్టు అంటున్నారు. అంటే ఇంకా 60 లక్షల మంది ఎక్కడ పోవాలి? అంటే లబ్ధిదారులు కారా వాళ్ళు? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇప్పుడు 60 లక్షల మంది లబ్ధిదారులు కారా? లబ్ధిదారులే, కానీ టైం పడుతుంది అని అంటున్నారు. ప్రభుత్వం కూడా మొత్తానికి ఏం చేయలేదు, మేము కొద్దిగా టైం ఏం చేయలేదు అనే మాట అంటే చెప్పుతోనే కొడతారు. ఏం చేయలేదంటే మాత్రం చెప్పుతోనే కొడతారు వాళ్ళు. చెప్పులు ఇంకా అన్ని రెడీ పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పులు చీపులు అన్ని రెడీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ ని కూడా అంటాము, ఎవడు అంటాడో బాగా అంటాము. ప్రగతి లేదు, ఏమి స్కీములు రాలేదంటే మాత్రం చెప్పుతోనే కొడతారు. కొంతమంది అంటారు తండ్రి ఏమో నీళ్ళ మీద దోచుకున్నారు, బిడ్డ ఏమో లిక్కర్ మీద దోచుకున్నారు అంటా. నోటికి చెప్తున్నా కదమ్మా, ఇంతకు ముందు కూడా చెప్తున్నా కదా, మనకి ఎట్లా వస్తే అట్లా అంటున్నారు. మేము కూడా ఇప్పుడు అంటాము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలంటే నోటికి ఏదంటే అది మాట్లాడిండు కదా, మాట్లాడే కదా. ఈ రోజు అసలు ఊహించలేని మాటలు కోరిక అంటే చెప్తారు కదా, బాగా చూపించిండు పబ్లిక్ లో. ఇప్పుడు ఏం అర్థమైతలేదు, అసలు జనాలకే అర్థమైతలేదు. ఒక్కసారి ఊర్లలో పోయి చూడండి, రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారో తెలిసిపోతుంది. ఇప్పుడు భూములు పోయి చూడండి మీరు. ఇంకోటి అక్కడ కవితక్కని అరెస్ట్ చేసేటప్పుడు కానీ అప్పుడు ఈడీ చూసా, మిమ్మల్ని కూడా చూసాను, అక్కడ పెద్ద ఫైట్ చేశారు, మొత్తం ఇలా చేశారు. ఎందుకు అంతగానం అక్కడ అంత ఏం జరిగింది అసలు? మొత్తానికి అక్కడ ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది ఏంది? అసలు లోపలికి ఎవరిని పోనిస్తలేరు. అసలు వచ్చిండ్రే మేము తనిఖీలు చేయడానికి అని చెప్పారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటే ఎట్లా ఊరుకుంటాము? అరెస్ట్ ఎట్లా చేస్తారు? మన కోర్టు, సుప్రీం కోర్టులో అయితే ఈమెను అరెస్ట్ చేసేది లేదని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత అరెస్ట్ ఎట్లా చేస్తారు? అక్క ఇంకా అంటే పోవట్లే కదా, వాళ్ళు పిలిచినప్పుడల్లా పోవాలి అంటే అక్క ఎమ్మెల్సీ కదా. అక్క ఎమ్మెల్సీ అయినప్పుడు ఆమెకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు బీసీ దాని మీద ఆమె ప్రతి జిల్లాలో మీటింగ్స్ పెడుతున్నది. మేము మొన్ననే అక్కకు ఒక 2 రోజుల ముందు తన బర్త్డే 12వ తారీఖు మేము నల్లగొండ పోయినాం. నల్లగొండలో పోయి బీసీ దాని మీద మేము మీటింగ్స్ పెడుతున్నది. కాబట్టి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి టైం ఇవ్వమని చెప్పిండ్రు. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాను. ఇంతకుముందు 2 సార్లు పోయేసి వచ్చినాం కదా.
గల్లీ అంటే ఢిల్లీకి పోయి 2 సార్లు అక్కడ 1 వీక్ ఉండి తన కోర్టు అదంతా చూసుకొనే వచ్చింది అక్క. ఇప్పుడు కూడా టైం ఇవ్వమని చెప్పింది, అంతేగాని పోవడానికి పోకపోవడానికి ఆమె ఎప్పుడు అధైర్యపడలేదు, ధైర్యంగా పోయింది, ధైర్యంగా మళ్ళీ వచ్చింది అక్క. ఇప్పుడు మొత్తానికి ఏం చెప్తారు అక్క? కవితక్క కేసులో లిక్కర్ స్కామ్ అంటారు కానీ మొత్తానికి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఎట్లా ఉన్నదంటే తెలంగాణలో ఈ రోజు 10 సంవత్సరాలు చేసిన సీఎం బిడ్డకే భద్రత లేదు, ఖచ్చితంగా భద్రత లేదు. ఇప్పుడు ఈ రోజు మహిళను అంటే మహిళ ఇది చేసింది అది చేసింది అంటే ఏ మహిళలు ఏ బీజేపీ దాంట్లో చేయలేదా? ఇప్పుడు బీజేపీ దాంట్లో తీయమని చెప్పు, కాంగ్రెస్ దాంట్లో తీయమని చెప్పండి. ఎవరు అందరు శుద్ధపూసలు ఉన్నారు అందులో? శుద్ధపూస ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి. ఈ రోజు గవర్నమెంట్ వాళ్ళది ఉన్నదని చెప్పేసి అదే మా గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కేసీఆర్ బాబు ఇట్లానే అందరు తీపిస్తే అందరు జైళ్ళలో ఉంటుండే. తిహార్ జైళ్ళల్లో ఇక్కడ మన కాచిగూడ ఇప్పుడు ఉన్నది కదా మన దగ్గర, అది ఆ జైళ్ళల్లో ఉంటుండే. అప్పుడు ఎవరిని పట్టించుకోలేదు సారు, ఎందుకంటే మనం ప్రగతి చూపించాలని చెప్పేసి అన్నాడు. ఈ రోజు ప్రతి లీడర్ దాంట్లో బీజేపీలో అందరు శుద్ధపూసలు ఉన్నారు అమ్మ, ఎంతమంది లేరు? ఇదే అమిత్ షా తడిపార ఆయన అమిత్ షా కాదా? అమిత్ షా వాళ్ళ కొడుకు ఎట్లా పదవులు వచ్చినాయి, ఎట్లా ఉన్నారు, కుటుంబ పాలన అని కూడా చెప్పేసి అన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి మొత్తం రెడ్డిలే ఉన్నారు, మొత్తం రెడ్డిలే ఉన్నారు, రెడ్డి పాలన నడుస్తున్నది. ఇప్పుడు ఎవడనాలి వాళ్ళని, ఏమనాలి ఇప్పుడు? అప్పుడు కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబం వాళ్ళ అన్నులు ఉన్నాడు, కొడుకున్నాడు. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ తర్వాత ఉన్నారు అంతే ఆ నలుగురు. దాని తర్వాత అందరినీ బయటలోనే తీసుకున్నాడు. ఈ రోజు నువ్వు మొత్తం రెడ్డిలను ఎట్లా తీసుకుంటావు? యావత్ తెలంగాణలో రెడ్డిలకేనా? మాకు బీసీలకి అధికారం లేదా? ఇక బీసీలను ఎవరిని తీసుకున్నాడు? అది నేను అడుగుతున్నా. ఇప్పుడు కవితక్కను ఒక టార్గెట్ చేసిండ్రు అమ్మా, చెప్తున్నా కదా, ఒక మహిళ కాబట్టి ఆమెను టార్గెట్ చేసిండ్రు. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ బేటీ పజా మొత్తం యావత్ భారతదేశం నుంచి కాదు ప్రపంచ వ్యాప్తంగా కవితక్కకి ఎట్లా అన్యాయం చేస్తున్నారో, ఎట్లా చేస్తున్నారో చూస్తున్నారు. దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తారు ఎంపీ ఎలక్షన్లలో. సరే, ఇది మన అక్క అయితే చెప్తుంది, ఏదైతే కవితక్క కేసు ఏదైతే ఉన్నదో ఒక మహిళ మీద కావాలని కక్షపూరితంగా చేస్తున్నాయని చెప్తా ఉన్నది. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాను మంజులక్క అయితే చెప్తా ఉన్నది. మరి చూద్దాం, అది ఇంకొక 2 days లో అయితే మనకు కూడా కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది, ఎలా ఉండబోతున్నాయని కూడా ప్రతి ఒక్కటైతే చూస్తూ ఉన్నారు. ఏవి నిజాలు ఏవి ఆరోపణలు అనేవి ఇంకా ముందైతే చూస్తాము.